ఇది కొంత ఇంట్రెస్టింగ్ వార్త ప్లస్ కొంత ఆలోచించాల్సినటువంటి వార్త. సమాజంలో కొంత ఏమంటారు విజ్ఞత కలిగిన వాళ్ళు ఆలోచించాల్సినటువంటి వార్త ఇది. కోళ్ళు మేకలవి ప్రాణాలు కావా? అందరూ కుక్కల గురించి ఆలోచిస్తే ఎలా? దగ్గరకు వచ్చేంత వరకు అవి కరుస్తాయో లేదో తెలుసుకోలేము. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే ముఖ్యం. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అంటూ అవు కదా, దొబ్బి తినేటోడు దొబ్బి తింటాడు. కోళ్ళు తినాలే, మేకలు తినాలే, కుక్కలు మాత్రం ఉంచాలి. కుక్కలు మాత్రం చంపొద్దు. కుక్కల్ని స్టెరిలైజ్ చేసి వాటిని కంట్రోల్ మాత్రం చేయొద్దు. అంటే నియంత్రిద్దామనే ఆలోచన మాత్రం చేయొద్దు. చేస్తే అది తప్పిదం అయిపోతుంది. చూడురు, ఇంకా ఇక్కడ జంతు ప్రేమ గుర్తొచ్చేస్తుంది వీళ్ళకి. కొంతమంది మేధావులు ఉంటారు, మరి వాళ్ళు మేకలు, కోళ్ళు, మరి పశువులు వాటన్నిటిని కోసుకొని తింటున్నారు కదా, మరి వాటి గురించి మాట్లాడరా అంటే వాటి గురించి మాట్లాడరు. వాళ్ళకి కావాల్సింది ఓన్లీ కుక్కలే. వాళ్ళంతా కూడా డాగ్ లవర్స్ అంటారు వీళ్ళని, పెట్ లవర్స్. చూడండి ఒకసారి. అందుకే మంచిగా అడిగింది సుప్రీంకోర్టుకు, అందరూ కుక్కల గురించి ఆలోచిస్తే ఎట్లా? ఇతర జంతువుల సంగతి ఏంది? దగ్గరకు వచ్చేంత వరకు అవి కరుస్తాయో లేదో తెలుసుకోలేము. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే ముఖ్యం. సో వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలంటూ వీధి కుక్కల అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కుక్కల రక్షణపై పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవుతుండడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. వాటి గురించి పెద్దగా ఆలోచిస్తారు, గొప్పగా ఆలోచిస్తారు, కానీ పోరగాళ్ళని ఎట్లా వీక్క తింటారు తెలుసా? అవి ఏమంటారు కదా, వేట కుక్కలు లెక్క అయిపోయినాయి. కుక్కలు నార్మల్ కుక్కలు, వీధి కుక్కలు కాదు, అవి వేట కుక్కలు లెక్క అయిపోయినాయి. ముసలోళ్ళని, పెద్ద మనుషులని, అంటే జర్ర వయసు ఉన్నోళ్ళు లేకపోతే వాటిని ప్రతిఘటించేటోళ్ళు ఉంటే దాన్ని బెదిరించో లేకపోతే ఏదో చేసో తట్టుకుంటున్నారు. కానీ కొంత అచేతనంగా ఉండేటువంటి, అంటే వయసు పైబడ్డోళ్ళు లేకపోతే చిన్నపిల్లలు ఉంటే కథం వాళ్ళని తీసుకొని పోతూనే ఉన్నాయి కదా. 3-4 కుక్కలు కలిసి పొరాలను గుంజుకపోతూ ఉన్నాయి ప్రతి వీధిలో. మీరు యాన్నన్న చూడురి, ఊర్లలో కూడా అంతే. ఈ కుక్కల బాధ ఎక్కువైపోయింది, వీటిని ఎట్లనే చేసి కట్టడి చేపిద్దామని మనసంటోడు మాట్లాడుతూ ఉంటే డాగ్ లవర్స్కి దాని మీద ప్రేమ యాదికి వస్తుంది. పోయి కట్టేసుకోవాలి, అవన్నీ తీసుకుపోయి ఇళ్ళలో కట్టేసుకోవాలి, పెంచాలి, మీరు పెట్టాలి ఫుడ్. మరి మీకు అంత ప్రేమ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం మన ఊర్లకి పులులను లేకపోతే వేరే చిరుత పుల్లో అవో ఇవో వస్తే ఏం చేస్తున్నాం? మనం తీసుకుపోయి ఫారెస్ట్లో వదిలేయడమో లేకపోతే ఫారెస్ట్లకు చెప్పడమో. స్నేక్స్ వస్తే ఏం చేస్తున్నాం అంటే అవి బైట్ చేస్తున్నాయనో లేకపోతే కరుస్తున్నాయనో లేకపోతే మనని చంపేస్తాయనో, మనకి ప్రమాదం అనుకుంటే ఖచ్చితంగా వాటిని ఏమి ఎడబెడుతున్నాం? మనం తీసుకుపోయి జూలో పెడుతున్నాం, లేదంటే ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్తున్నాం, లేదంటే ఫారెస్ట్లో వదిలేస్తాం జంగల్లో. కానీ ఇవి కొన్ని మంచివి ఉండొచ్చు, అట్లని చెప్పేసి మరి మనం ఏం చేద్దాం? మన ప్రాణాలకే ముప్పు అవుతాయి. ఇప్పుడు కొంతమంది బయోడైవర్సిటీ అంటారు, లేలే ఎట్లా జీవ సమతుల్యత ఉంటుంది, మరి ఉండాలి కదా అంటే ఉండాలి. ఇప్పుడు రైతులకి పాములు ఉండాలి. పాములు ఏడుండాలి? పంట పొలాలలో ఉండాలి. అక్కడ ఉంటే పాములు ఏం చేస్తాయి? ఎలుకలు తింటాయి, పంటను ఖరాబ్ చేసే పందికొక్కులని ఎలుకల్ని అవి కథం పడతాయి. కాబట్టి రైతులకు అవి నేస్తాలే అనుకుందాం. కానీ ఇంట్లోకి వచ్చి మంచం మీద వంటే అది నేస్తం అవుతుందా? చెప్పుర్రి. ఇంట్లో వచ్చి తిరిగితే అది ఓకేనా? కాదు కదా. ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అట్లని చెప్పి కుక్కలు మరి వీధి అవతల మరి ఎక్కడ ఉండాలి? అవి అడవిలో ఉండాలంటే అడవిలో ఉండేటట్టుగా మారిపోయినాయి అవి. వీధి కుక్కల పరిస్థితి ఎట్లుందంటే ఒక్కొక్క దాన్ని చూస్తే ఇట్లా కనబడుతున్నది, ఇట్లా ఇట్లా రక్తాలు ఇట్లా పీల్స్గా తినేటువంటి జంతు జాతి లెక్క కనిపిస్తూ ఉంది. అది అన్నీ ఉన్నాయని నేను అన్నా, మళ్ళీ డాగ్ లవర్స్ ఫీల్ అయిపోయారు. కానీ కొన్ని అట్లా ఉన్నాయి, వాటి వల్ల చాలా ప్రమాదం అవుతూ ఉంది, ఇబ్బంది అవుతూ ఉంది. మరి అది కోతులది, కుక్కలది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇలా గ్రామాలలో పెద్ద, అది నిజంగా మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడే పరిస్థితి, పార్లమెంట్లో కూడా మాట్లాడే పరిస్థితి. చిన్న సమస్య కాదు అది. గదేం వార్త అన్న గదేంది సింపులే కదా అనుకోకూడదు. అది చాలా పెద్ద వార్త, పెద్ద సమస్య అయిపోయింది. ఇలా దాన్ని మించిన సమస్య లేకుండా అయిపోయింది. కోతులది అట్లే కుక్కలది. ఇగో వీధి కుక్కల అంశంపై బుధవారము సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. అయితే విచారణ జరిగింది. ఎంతసేపు కుక్కల గురించి ఆలోచిస్తున్నారు, మరి కోళ్ళు మేకలవి కూడా ప్రాణాలే కదా అని వ్యాఖ్యానించింది. కుక్కలు గరుస్తాయో లేదో దగ్గరకు వచ్చేదాకా ఎవరికి తెలియదని తెలిపింది. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణ ముఖ్యమని అభిప్రాయపడింది. రోడ్లు, స్కూళ్ళ దగ్గర కుక్క కాట్లు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. స్కూళ్ళ కాడ లేదా కాలనీలల్లో చిన్నపిల్లలు షాప్కో లేకపోతే బయటకో అటో ఇటో పంపిస్తుంటాం కదా, ఫస్ట్ బిడ్డ పైలం కుక్కలు ఉన్నాయి చూసుకుంటావో అని అనే కాడికి వచ్చింది కథ. ఎందుకంటే అవి కరిస్తే ఎట్లా తీసుకుపోతున్నాయంటే ఇట్లా మన ఏమంటారు, మన పుల్లు సింహాలు కదా లాక్కపోయినట్టు లాక్కపోతున్నాయి. గుంపు గుంపు ఎగబడుతున్నాయి, కరుస్తున్నాయి లేదా గుంజుకపోతున్నాయి, చచ్చిపోతారు పోరగాళ్ళు. ఆ కుటుంబాల బాధ తెలుసుకోరు ఒకసారి. వీధి కుక్కల బారిన పడి చచ్చిపోయిన కుటుంబాలు అంటే పిల్లలు లేదా వృద్ధులు చాలామంది ఉన్నారు. ఆ కుటుంబాలను అడిగితే తెలుస్తుంది అని ఒప్పేందో బాధ. మనకేం తెలుసు? మనకు ఎడ తెలుస్తుంది? ఒక్కసారి దాన్ని గర్పించుకుంటే నీకు అర్థమవుతుంది. దాని మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు. పాముల మీద ప్రేమ లేదా? పాముల మీద ప్రేమ ఉన్నాడు ఏం చేస్తుండు? స్నేక్ లవర్స్ ఏం చేస్తున్నారు? ఆ స్నేక్ సొసైటీ తోని ఒకటి పెట్టుకొని ఏమైనా పాము వస్తే చంపకుర్రి, మేము వచ్చి తీసుకుపోతామని చెప్తారు. తీసుకుపోయి ఎక్కడ వదులుతారు? అడవిలో వదులుతారు. ఇవి మరి డాగ్ లవర్స్ అందరూ వీధి కుక్కలకి ఏదైనా సంరక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు కదా మీకు అంత ప్రేమ ఉంటే. లేదా ప్రభుత్వంకు
చెప్పి చేయించాలని మీరు అంటున్నారు, కానీ చంపొద్దు అంటున్నారు లేదా స్టెరిలైజ్ చేయొద్దు అంటారు. అంటే వాటిని నియంత్రించొద్దని మీరు అంటా ఉన్నారు. కానీ చంపుతుంటే మరి ఏం చేయాలి? అవి ప్రాణాలు తీస్తూ ఉంటే మరి ఏం చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఇక ఈ సమస్యకు చికిత్స కంటే నివారణ ముఖ్యమని అభిప్రాయపడ్డది. రోడ్లు, స్కూళ్ల దగ్గర కుక్కకాట్లు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర రద్దీ ప్రదేశాల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వెంటనే వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలని అధికారులు ఆదేశించింది. కుక్కల రక్షణకు సంబంధించిన పిటిషన్లపై సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు నిర్మించడం వంటివి చేయడంతో వీధి కుక్కల సమస్య తగ్గుతుందని అన్నారు. కానీ మన దగ్గర ఆ పద్ధతులు సరిగా అమలు చేయకపోవడం వీధుల్లో చెత్త కారణంగా ఇబ్బందిగా మారిందని వివరించారంటూ, ఒకసారి ఫస్ట్ జనాలు మారాలి, మనం మారతలేం. మనమే చెత్త తీసుకుపోయి ఎవరు చూడకపోతే సందులో వాడేసేస్తున్నాం. మీరు ఒకసారి చూడండి, ఏ ఇంటి పక్కనన్న ఖాళీ ప్లాట్ ఉంటే వీని ఇంట్లో చెత్త మొత్తం మా ఖాళీ ప్లాట్లోనే ఉండాలి. ఇంకా గంత సోయున్నది మనకి. ఓవర్ చూడకపోతే చీకటి ఇట్లా కవర్లు అవతల ఇట్లా ఇసురు కొట్టాలి. ఇట్లా మీరు హాస్టల్లో పొంటి, కాలేజీలో పొంటి, లేకపోతే స్కూల్లో పొంటి, అక్కడ ఇక్కడ ఎక్కడన్నా చూడండి, మీరు పక్క పొంటి ఖాళీ జాగ ఉంటే కథమే. ఇక కాలనీలలో అయితే దారుణం. ఇక అరే కనీసం ఒక కుండి పెట్టిరా, కుండి లేచిపోరంటే కూడా ఆడు బండి మీద వస్తాడు, స్కూటీ మీద ఇట్లా తీస్తాడు, ఆయన అట్లా ఇసురు కొట్టిపోతాడు. అందులో ఉన్నాయని ఎడవలిపోవాలి, ఎడబడిపోవాలి, ఏం కావాలి, తడి చెత్తేందో పొడి చెత్తేందో నాశన కాలం కథం. తాగిన సీసాల కాడికి తీసి చెత్త కుప్పలు వాడేసి పీక్తురు. తీసేటోనికి కోసుకపోవాలి, బండ్లు దమ్మన బై మిస్టేక్లు అట్టకి వెళ్ళిపోతే బండ్లు టైర్లు ఖరాబ్ కావాలి, పంక్చర్లు కావాలి, నాశనం అయిపోవాలి. గంత ఆలోచన ఉంది మనకి. ఏం చేస్తున్నాం మనము? చెత్త తీసుకపోయి ఎట్లా అంటే అట్లా ఏడబడతాడ వాడేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్య. కుక్కలు ఎందుకు ఇక పెరగవు? బ్రహ్మాండంగా ఆడ తింటాయి, తిరుగుతాయి, అందులోనే ఆడతాయి, మంచిగా వచ్చి ఎవరినంటే వాడిని కరుస్తాయి. అందుకే ఫస్ట్ సోయి మనతాడు ఉండాలి, ప్రజల దగ్గర ఉండాలి. వీళ్ళు కరెక్ట్ చెప్పారు. మరి కోళ్ళు మేకలు ప్రాణాలు కావు, మరి అవిట్లను కూడా కాపాడాలి. మరి వాటి కోసం ఎందుకు ఆలోచించారు? మరి ఇప్పుడు అది ప్రాణం అంటారు కదా. కుక్క అయితే ప్రాణమే కదా మీరు మాట్లాడేది. కుక్కది ప్రాణం అయినప్పుడు మరి కోడిది మేకది ప్రాణం కాదా? మీ ప్లేట్లో మటన్ చికెన్ ఉంటుందా, ఉంటలేదా? మీరు అది కూడా తింటలేరా? మీరు తిననోళ్ళే మాట్లాడుతుర్రా? బయట మరి అంతగానం కడి చేస్తున్నారు, అంతగానం తింటారు, మరి వాళ్ళని అడగచ్చు కదా. అది మన ఆహారంలో భాగమైంది కాబట్టి మనం అడగలేకపోతున్నాం అంటే దాన్ని కూడా కట్టడి చేయాలి కదా, నిజంగా చెప్పాలి కదా మీరు. అది కూడా ప్రాణాలే కదా, మరి వాటిని కూడా కొంత తగ్గించాలని చెప్పి మీరు అవేర్నెస్ తీసుకురావాలి కదా. ఇక బండి సంజయ్ అన్న ఒక గొప్ప మాట చెప్పిండు. ఈ బండి అన్న ఓసారి ఇట్లనే మాట్లాడుతూ ఉంటాడు. 3 ఏళ్ల కింద చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడని చెప్తుండు. ఒకసారి ఇది వినురు. 3 ఏళ్ల కింద ఓళ్ళు ఉండేనో చూద్దాం. ఈ పేపర్ ఫస్ట్ బయటపెట్టింది నేనే అండి. ఈ మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయట పెట్టింది నేనే. విన్నారా? ఆ పేపర్ ఫస్ట్ 3 ఏళ్ల కింద బయట పెట్టింది ఆయనట. అక్కడ వరకు కరెక్టే చెప్పిండు అనుకుందాం. తర్వాత ఏం చెప్పిండు వినురు మీరు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితము. అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం. 3 ఏళ్ల కింద చంద్రబాబు నాయుడు సీఎమా? ఒక్కసారి ఎవరన్నా చెక్ చేయండి, లేదా ఐడియా ఉన్న వాళ్ళు ఒక్కసారి బండి సంజయ్కి చెప్పుర్రి. గింత సబ్జెక్ట్ లేకుండా వచ్చి కూర్చొని మాట్లాడతారా? పెద్ద పెద్ద నాయకులు అంటారు,